विष्णुपाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते विकासस्वामिन्निति नामिने नम ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे హరే కృష్ణ. శ్రీ చాణక్య నీతి మనం 10వ అధ్యాయం వరకు చర్చించాం. ఈరోజు 11వ అధ్యాయం. ఈరోజు ఏకాదశి కాబట్టి ఏకాదశ అధ్యాయం ప్రారంభించాం యాదృచ్ఛికంగా. సరే, 11వ అధ్యాయం చూద్దాం. దాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వముచితజ్ఞత అభ్యాసేన న లభ్యంతే చత్వార సహజా గుణాః. ఇది 11వ అధ్యాయం మొదటి శ్లోకం. చూడండి. దాతృత్వం ప్రియవక్తృత్వం ధీరత్వముచితజ్ఞత అభ్యాసేన న లభ్యంతే చత్వార సహజా గుణాః. చూడండి ఏమంటాడు. దాతృత్వం అంటే తెలిసిందే. దాతృత్వం అంటే ఏమిటి? దానగుణం దాతృత్వం అంటే. అలాగే ప్రియవక్తృత్వం. ప్రియవక్తృత్వం అంటే ప్రియముగా మాట్లాడడం. ధీరత్వం. ధీరత్వం అంటే ధైర్యం. అలాగే ఉచితజ్ఞత. ఉచితజ్ఞత అంటే విచక్షణతో కూడినటువంటి బుద్ధి. ఇవన్నీ మనము సాధించగలిగినవి కాదు, ఇవి పుట్టుకతో వచ్చేవి అని చెప్పుకుంటున్నాడు. అంటే ఇవి సాధన చేస్తే వచ్చే గుణాలు కాదట. ఏమేమిటి? దాతృత్వము, అలాగే ప్రియముగా మాట్లాడడము, అలాగే ధీరత్వము, అలాగే విచక్షణతో కూడినటువంటి బుద్ధి ఏవైతే ఉన్నాయో వాటిని మనం పొందలేము. అవి సహజంగా రావాల్సినటువంటి గుణాలు అని చెప్పుకుంటున్నాడు. ఇన్బ్రెడ్ క్వాలిటీస్ అన్నారు. సహజంగా రావాల్సినటువంటి గుణాలు భాష్యం చెప్తున్నారు. మరి ఈ జ్యోతిష్య శాస్త్రం అనేటువంటి జ్యోతిష్య శాస్త్రము అని అన్నా ఉంటేనే అది సైంటిఫిక్ అని అర్థం. శాస్త్రము అంటేనే సైన్స్ అని అర్థం. కాబట్టి ఈ జ్యోతిష్య శాస్త్ర విధానాన్ని అనుసరించి ప్రతి ఒక్కరి యొక్క అంతర్గతమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉంటాయి, అంటే సహజంగా వచ్చేటువంటి గుణాలు ఏవైతే ఉంటాయో వాటిని, అంటే ఒక వ్యక్తి పుట్టుకతో వీడు ఎలాంటి గుణాలు పొందాడు అనేది వాడి యొక్క జాతక చక్రాన్ని చూసి చెప్పవచ్చు అని చెప్పుకుంటున్నారు. కుండలి అని చెప్పుకుంటాం. అందుకే జాతకర్మ. బిడ్డ పుట్టిన వెంటనే ఉన్నత వర్ణాల వారైతే, అంటే ద్విజులైతే ఏం చేస్తారంటే వెంటనే వెళ్ళి జాతకర్మ అంటే జాత చక్రం వేయిస్తారనమాట. వాడు ఇప్పుడు పుట్టినటువంటి సమయాన్ని, పుట్టినటువంటి ప్రదేశాన్ని, పుట్టినటువంటి ఆ సమయం, తేదీ కనుక ఇచ్చినట్లయితే మరి జ్యోతిష్కులు వాళ్ళు చక్రం తయారు చేస్తారు. ఆ చక్రాన్ని బట్టి వాడి యొక్క సహజ లక్షణాలు ఎవరి యొక్క, అంటే వాడు సక్రమంగా కనుక సమాచారం ఇస్తే వాడి యొక్క సహజ లక్షణాలు ఏమిటనేది మనం చెప్పొచ్చు అనమాట. ఇంకేమంటున్నారంటే ఎవరైతే ప్రస్తుత జీవితంలో అసాధారణమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటారో వాళ్ళు పూర్వజన్మల్లో దాన్ని అభివృద్ధి చేసుకోవడం వలనే వాళ్ళు ఈ జన్మలో పొందగలిగారు ఆ విధమైనటువంటి గొప్ప లక్షణాలు అని చెప్పి అంటున్నారు. ఎవరైతే జన్మతః దుఃఖకరమైనటువంటి పరిస్థితులలో జన్మిస్తారో లేదా ప్రతికూలమైనటువంటి గుణాలతో జన్మిస్తారో వాళ్ళు పూర్వ వికర్మలను అనుభవిస్తున్నారంతే అని చెప్పుకుంటున్నారు. పూర్వం మనం చేసినటువంటి వికర్మలను వాళ్ళు అనుభవిస్తున్నారు అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఏమిటా 4 సహజంగా వచ్చేవి, మనం పొందలేనివి? దాతృత్వము, ప్రియవక్తృత్వం అంటే ప్రియముగా మాట్లాడడం, ధైర్యము అంటే ధీరత్వము, 4వది ఉచితజ్ఞత అని చెప్పుకున్నారు. ఉచితజ్ఞత అంటే సరైనటువంటి బుద్ధి, అంటే విచక్షణ జ్ఞానం అన్నమాట. తర్వాత 2వ శ్లోకం. ఆత్మవర్గం పరిత్యజ్య పరవర్గం సమాశ్రయేత్ స్వయమేవ లయం యాతి యథా రాజాన్యధర్మతః. ఆత్మవర్గం పరిత్యజ్య పరవర్గం సమాశ్రయేత్.
స్వయమేవ లయం యాతి యథా రాజాన్య ధర్మత అని చెప్పన్నారు. ఏమిటంటే ఆ, ఉమ్, ఇక్కడ ఏమంటున్నారంటే ఎవరైతే ఆ, తన ఇష్టానుసారంగా తన యొక్క ఆత్మవర్గాన్ని విడిచిపెడతాడు. ఆత్మవర్గం అంటే ఏమిటి? అంటే తాను ఏ సమాజానికి చెందినవాడో ఆ సమాజాన్ని తన ఇష్టానుసారం ఎవడైతే వదిలిపెట్టేస్తాడో, వదిలిపెట్టి వేరే వర్గంలో చేరతాడో వాడు ఎలా నాశనం అవుతాడట అంటే, క్షత్రియులకు నిర్దేశించబడినటువంటి విద్యుక్త ధర్మాలను విడిచిపెట్టి ఇతరుల యొక్క పరధర్మాన్ని స్వీకరించిన వాడు ఎలా నాశనం అవుతాడు, అలా నాశనం అవుతాడు. అర్థమవుతుంది కదా ఏమన్నారు ఇక్కడ? తన స్వంత వర్గానికి చెందినటువంటి తన స్వంత వర్గాన్ని ఇష్టానుసారంగా వదిలిపెట్టి పరవర్గంలో ఎవరైతే చేరతారో వాళ్ళు క్షత్రియ వర్ణానికి చెందినప్పటికీ పరధర్మాన్ని స్వీకరించినటువంటి రాజు నాశనమైనట్టుగా నాశనం అవుతారు అని చెప్తున్నారు. అర్థమవుతుంది కదా? ఇక్కడ భాష్యం చెప్తున్నారు. ఏమంటున్నారంటే వైదిక సంస్కృతి మరియు నాగరికత అనేవి నిజమైనటువంటి ధర్మ లక్షణాలపై ఆధారపడి ఉన్నాయి. అంతేగాని ఎన్నడూ కూడా ఊహాజనితమైనటువంటి ఏదో ఇష్టానుసారంగా ఏదో మేము ఊహించుకున్నాం, ఏదో కనిపెట్టాం అనేటువంటి వాటి మీద కాదు. ఇవి నిజమైనటువంటి నిఖార్స్ అయినటువంటి గుణాలపై ఆధారపడి ఉంది ఇది అని చెప్పుకుంటున్నారు. మరి ఈ శ్లోకం మనకి ఒక హెచ్చరిక చేస్తుంది. ఏమిటంటే ఈ సాంఘిక విభజనని కలతకు గురి చేసేటువంటి ఇష్టానుసారంగా చేసేటువంటి మార్పులు, అంటే సంఘంలో ఇష్టానుసారంగా మనం చేసేటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే మనం ప్రస్తుత సమాజంలో మనం చూస్తున్నాం, ఇష్టానుసారంగా మార్పులు జరుగుతున్నాయి సమాజం. ప్రభుత్వాలు ఏముంటున్నాయి? ప్రభుత్వాలు ప్రతి ఒక్కరిని కూడా శూద్రులుగా తయారు చేయాలని ప్రయత్నం చేస్తున్నాయి. అంతే కదా? ఆ వర్ణం లేదు, ఈ వర్ణం లేదు, అందరినీ కూడా శూద్రులుగా తయారు చేయాలి. అంటే ఏమిటి? అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్, అందరికీ కూడా ఉపాధి కల్పించాలి, ఫ్యాక్టరీలు నిర్మాణం చేయాలి, పరిశ్రమలు తీసుకురావాలి. అంతే కదా? వ్యవసాయాన్ని ప్రోత్సాహం లేదు. అంటే ఒక పక్కన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని చెప్తారు, కానీ ప్రభుత్వ విధానాలన్నీ కూడా ఆ వ్యవసాయం చేసేవాడిని నిరుత్సాహపరిచే విధంగానే ఉంటాయి. వాడు చేసేవాడు చేయలేడు అనమాట. పరిస్థితులు అలా తయారు చేస్తారు. అంటే మనకి తెలుగులో ఒక సామెత ఉంది కదా, పొమ్మన లేక పొగ పెట్టినట్లు అని చెప్పి. చూడండి, వ్యవసాయం చేయొద్దని చెప్పరు, కానీ ఏం చేస్తారు? వాడికి వాడే దాన్ని వదిలేసేలా చేస్తారనమాట. ఈ రకంగా ప్రతి ఒక్కరిని ఏం చేస్తుంది ప్రభుత్వం అంటే ఒక శూద్రుడిగా తయారు చేస్తున్నారు అనమాట. అర్థమవుతుంది కదా? అది ఇక్కడ పరిస్థితి. అందుకే కృష్ణుడు అర్జునుడికి హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని హెచ్చరిక చేస్తున్నాడు? శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ అని చెప్పుకున్నారు. అంటే వ్యక్తి తన యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడం మేలు, దోషపూరితమైనప్పటికీ. చూడండి, అంటే నీ యొక్క విద్యుక్త ధర్మంలో లోపం ఉన్నప్పటికీ కూడా దానినే నువ్వు నిర్వర్తించడం మేలు, ఇతరుల యొక్క ధర్మాలను స్వీకరించే కంటే. ఎందుకంటే మన స్వధర్మాన్ని నిర్వహించే క్రమంలో నాశనం కావడం మేలుట. దేనికంటే? ఇతరుల యొక్క ధర్మాలలో నిమగ్నమై వాటిని చక్కగా చేయడం కంటే. ఎందుకంటే ఇతరుల యొక్క మార్గం ఎప్పుడు కూడా భయానకమైనదే అని చెప్పుకుంటున్నారు. ఇతరుల యొక్క ధర్మం ఎప్పుడు కూడా భయానకమైనది. మనం చూస్తుంటాం చాలాసార్లు ఈ హిందూ సంఘాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ శ్లోకాన్ని వాడుతుంటారు. వాళ్ళు ఏమంటారంటే హిందువుగా జీవించు, హిందువునని గర్వించు అని చెప్పంటారు. అంతేగాని ధర్మం అసలు ధర్మం అంటే ఏమిటనేది లేదు. జస్ట్ నువ్వు హిందువుగా పుట్టావు కాబట్టి హిందువుగా నువ్వు జీవించు, హిందువుగా గర్వించు అని చెప్పి వాళ్ళు ఈ శ్లోకాన్ని వాడుతుంటారు. శ్రేయాన్ స్వధర్మో విగుణ. ధర్మం అంటే వాళ్ళు ఏమని అనువాదం చేస్తారో, ఇతర మతాన్ని స్వీకరించే కంటే ఈ మతంలోనే నువ్వు నాశనం కావడం మేలు అని చెప్పి. కానీ ఇక్కడ అది కృష్ణుడు చెప్పింది. కృష్ణుడు మాట్లాడేది స్వధర్మాల గురించి, అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల గురించి, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసుల గురించి, వారి వారి ఆశ్రమాలకు సంబంధించినటువంటి ధర్మాలు అవి ఒకవేళ లోపభూయిష్టమైనటువంటివి అయినప్పటికీ కూడా అవి చేస్తూనే నాశనం కావడం మేలు. దేనికంటే? ఇతరుల యొక్క పరధర్మాల్లో నిమగ్నమయ్యే కంటే అని చెప్పుకుంటున్నారు. అర్థమవుతుంది కదా? ఏమైనప్పటికీ ఈ శ్లోకంలో దేనిపై నొక్కి చెప్తున్నారంటే ఇష్టానుసారంగా మరొకరి మార్గాన్ని స్వీకరించడం అనే దాని గురించి. చూడండి,
Kaliyuga's organized society, religion, and education have conspired to mislead us with their comfortable reliance upon pride and false dogmas. ఈ కలియుగపు వ్యవస్థీకృతమైనటువంటి సమాజం ఏదైతే ఉందో, మతం ఏదైతే ఉందో, అలాగే విద్య ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా కుట్ర పన్నుతున్నాయని చెప్పుకుంటున్నారు. ఏ విధంగా కుట్ర పన్నుతున్నాయి? ఆ? ఏవైతే తప్పుడు ఆలోచన విధానాలపై సౌకర్యవంతంగా ఆధారపడడం అనే తప్పుదారిలో మనం నడుస్తున్నాం అని చెప్పుకుంటున్నారు. కలియుగం ఏదైతే ప్రచారం జరుగుతున్నది అంతా కూడా. మరి ఈ విధంగా ఈ తప్పుడు నాయకులను అనుసరించడం వల్ల కలియుగంలో మనం అందరం కూడా నరకానికి వెళతాం. ఎవడు ఆపలేడు అనేది అనమాట. చూడండి, ప్రహ్లాదుడు చెప్పినట్టుగా ఏమంటాడు ప్రహ్లాదుడు? అంధా యథాంధై రూపనీయమానిన స్థేపీశతంత్రియా మురుధాం నిబద్ధ అని చెప్పుకుంటాడు. అంటే ఒక గుడ్డివాడు మరికొందరి గుడ్డివాళ్ళని నడిపిస్తున్నట్టుగా ఉంది కలియుగంలో. కలియుగపు నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళు చేసేటువంటి ఏమంటారు చట్టాలు కావచ్చు, వాళ్ళు ఏర్పరిచేటువంటి సమాజం కావచ్చు, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే వాళ్ళకి ఎలాగో బుద్ధి లేదు, వాళ్ళు ఎలాగో నరకానికి వెళతారు. వాళ్ళు వెళతంతో పాటుగా వాళ్ళతో పాటుగా అనేక మందిని నరకానికి తీసుకువెళ్తారు. అది పరిస్థితి. ఇక్కడేమంటున్నారంటే మరి ఉన్నతమైనటువంటి మార్గాన్ని మనం తప్పనిసరిగా అనుసరించాలి. మరి కృష్ణ చైతన్యం ఏదైతే ఉందో ఇదే ఈ సాంఘిక అత్యవసర స్థితికి ఏకైక పరిష్కారము అని చెప్పుకుంటున్నారు. చూడండి, సంఘంలో ఏర్పడినటువంటి ఏదైతే అత్యవసర పరిస్థితి ఎప్పుడైతే ఏదైతే దాపురించిందో ప్రస్తుతం, దానికి ఏకైక పరిష్కారం ఏమిటి? కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడమే. చూడండి, బృందావనంలో ఉన్నటువంటి గోపికలు ఎవరైతే కృష్ణుడిని కలుసుకోవడం కోసం తమ యొక్క భౌతికమైనటువంటి పరిస్థితులను విడిచిపెట్టారో, మరి ఇస్కాన్ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క బోధనలలో సంపూర్ణమైనటువంటి ఆశ్రయాన్ని పొందారు అని చెప్పుకుంటారు. అంతే కదా, శ్రీల ప్రభుపాదుల వారి బోధనలలో మనం సంపూర్ణమైనటువంటి ఆశ్రయాన్ని పొందాం. మన జన్మతః మన మతం ఏదైతే ఉందో అది ఇవ్వలేనటువంటి దాన్ని మనం ఇప్పుడు పొందాం. చూడండి, అంతే కదా, జన్మతః ఒక వ్యక్తి అనేకమైనటువంటి ధర్మాలలో ఉండొచ్చు. పుట్టుకతో మనకి ఒక వ్యక్తి హిందూ కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు, లేకపోతే నానా రకాల ధర్మాలలో ఉండొచ్చు. కుల ధర్మాలు, జాతి ధర్మాలు, ఇలాంటివి అనేకం ఉండొచ్చు. కానీ మన పుట్టుకతో ఏవైతే ధర్మాలు మనకున్నాయో అవి ఇవ్వలేనటువంటి వాటిని మనం పొందగలిగాం కృష్ణ చైతన్యాన్ని స్వీకరించడం ద్వారా అని చెప్పుకుంటున్నారు. మరి ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి, అంటే ఈ ప్రపంచపు సమస్యలు ఏవైతే ఉన్నాయో, నాస్తికత్వం కానీ లేదా సైన్స్ కానీ ఊరికే అంటే ఏమంటారు ఊకదంపుడు ప్రవచనాలు ఇవ్వడం వల్ల ఎలాంటి పరిష్కారం లభించదని చెప్పుకుంటున్నారు. ఊకదంపుడు ప్రవచనాలు అంటే ఏమిటి? ఊకదంపుడు ప్రవచనాలు అంటే చాలా ఆర్భాటంగా ఉంటాయి అన్నమాట, వినడానికి చాలా గొప్పగా ఉంటాయి కదా. రాజకీయ నాయకులు వాళ్ళు నినాదాలు చేస్తుంటారు, మనం అందరం కూడా చేస్తాం, లేకపోతే మనం అలా చేస్తాం, మనం ఇలా చేస్తాం, మనం దాన్ని ఆక్రమిద్దాం, లేకపోతే మనం జయిస్తాం, ఈ సమస్య లేకుండా చేస్తాం. చూడండి, ఇలా రకరకాలుగా వాళ్ళు వాగ్దానాలు చేస్తుంటారు అనమాట. వాళ్ళు చెప్పేటువంటి మాటలు మొత్తం అక్కడ వేలాది మందిని వాళ్ళు ఏం చేస్తారంటే వారికి ఏదో ఉచితంగా ఒక మందు సీసా లేకపోతే బిర్యానీ పొట్టల నుంచి తీసుకొస్తారు వేలాది మందిని సభలకు. చూడండి, ఎన్నికలప్పుడు మనం చూస్తుంటాం, ఎన్నికలప్పుడు ఏం చేస్తారు, వేలాది మంది వచ్చేస్తారు ఈ యొక్క ఎన్నికల ర్యాలీల కోసం. చూడండి, ఎవరో ఒక నాయకుడు వస్తున్నాడంటే వేలాది మంది వచ్చేస్తారు. వాళ్ళందరిని ఎలా తీసుకొస్తారు? ఇది బిర్యానీ పొట్టలం ఇచ్చు లేకపోతే బీరకాయ ఇచ్చు తీసుకొస్తారు అనమాట. చూడండి, మరి ఇక్కడ నాయకుడు ఏం చేస్తాడు, ఒక పెద్ద స్టేజ్ వేస్తారనమాట. దాని మీద వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఒక పెద్ద బ్యానర్ కడతారు. మరి ఆ నాయకుడు ఏం చేస్తారంటే మంచి సౌండ్ సిస్టమ్ పెడతారు. ఆ సౌండ్ సిస్టంలో మంచి ఏమంటారు దాన్ని, మంచి క్లారిటీ ఉన్న సౌండ్ సిస్టమ్ ఉంటుంది అనమాట. అక్కడ నుంచి నినాదాలు ఇస్తుంటాడు. ఇలా నినాదాలు ఇస్తుంటే వాళ్ళందరూ కూడా ఏలలు వేసేవాళ్ళు జాయ్ 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 అని చెప్పి వరుస్తుంటారు. వీడేం చెప్తున్నాడు వాళ్ళకి అర్థం అవ్వదు, వాళ్ళు ఏం చేస్తారు వీడికి తెలియదు. వీళ్ళందరూ జై జై అంటారు, రేపు ఊటే ఎవడికి వేస్తాడో తెలియదు. ఎందుకంటే వాళ్ళంతా బిర్యానీ పొట్టల కోసం వచ్చినటువంటి వాళ్ళు. అంతేగాని ఈ పార్టీ సిద్ధాంతాలు ఏమిటో తెలిసి వచ్చేవాళ్ళు కాదనమాట ఎక్కువ శాతం మంది. కొంతమంది ఉంటారు అలాగా పార్టీ కార్యకర్తలు, కానీ ఎక్కువ శాతం మంది అలాంటి వాళ్ళు. కాబట్టి సమావేశాలకేమో లక్షలాది మంది వస్తారు,
తీరా ఎన్నికలైన తర్వాత చూస్తే వాళ్ళు ఒక్కడు వీడికి ఓటేయడు. చూడండి. సో కాబట్టి ఇక్కడ ఏమంటారంటే ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల సమాజం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి పరిష్కారం లభించదు అని చెప్పంటున్నారు. మరి ఏకైక పరిష్కారం ఏమిటి? ఈ ప్రపంచానికి విముక్తి కలిగించడానికి ఏకైక పరిష్కారం ఏమిటంటే సంకీర్తన యజ్ఞము అని చెప్పుకుంటున్నారు. సంకీర్తన యజ్ఞం అంటే భగవంతుని యొక్క దివ్యనామాలను కీర్తించడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనేటువంటి నామాన్ని మరి పెద్ద ఎత్తున బాహాటంగా కీర్తించడం ఏదైతుందో, శ్రవణం కీర్తనం ఏదైతుందో, ఇది ఒక్కటే ప్రపంచ సమస్యలకు పరిష్కారము అని చెప్పుకుంటున్నారు. ఇది 2వ శ్లోకం. 3వ శ్లోకం. హస్తి స్థూలతను సచాంకుశవశ కిం హస్తి మాత్రేంకుశో దీపే ప్రజ్వలితే ప్రణశ్యతి తమః కిం దీపమాత్రం తమః వజ్రేణాపి హతాః పతంతి గిరయః కిం వజ్రమాత్రం నఘాస్ తేజో యస్య విరాజతే స బలవాన్ స్థూలేషు కః ప్రత్యయః అని చెప్పుకుంటున్నాడు. చూడండి. హస్తి అంటే ఏమిటి? ఏనుగు. స్థూల తనువు అంటే దాని యొక్క తనువు అంటే శరీరం ఎలా ఉంటుంది? చాలా స్థూలంగా ఉంటుంది. స్థూలమైనటువంటి శరీరం కలిగినటువంటి ఏనుగు ఒక అంకుశం ద్వారా నియంత్రించబడుతుంది. అంకుశం చూసారా ఎలా ఉంటుంది ఎప్పుడైనా? అదొక చిన్న బల్యంలాగా ఉండి దానికి ఎలా ఉంటుంది అన్నమాట. దాన్ని ఏం చేస్తారంటే చెవులు వెనకాల పొడుస్తారు ఇలా ఏనుగు. అంత పెద్ద ఏనుగు ఏం చేస్తుంది? అంకుశం చేత నియంత్రించబడుతుంది. మరి అలాగని అంకుశం ఏనుగు కంటే గొప్పదని చెప్పగలమా అని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. అంత పెద్ద ఏనుగు అంకుశం చేత నియంత్రించబడుతుంది, అలాగని మరి అంకుశం ఏనుగు కంటే గొప్పదని చెప్పగలమా? ఇంకా తర్వాత చెప్తున్నాడు. ఒక చిన్న దీపము అంధకారాన్ని తొలగిస్తుంది. చిన్న దీపం అంధకారాన్ని తొలగిస్తుంది. మరి దీపం అంధకారం కంటే పెద్దదా అని అడుగుతున్నాడు. చిన్న దీపం వెలిగిస్తే అంధకారం తొలగిపోతుంది, మరి అంత అంధకారంతో పోల్చుకుంటే దీపం పెద్దదా అని అడుగుతున్నాడు. కాదు. మరి ఒక్క పిడుగు పడితే పర్వతపు శిఖరం పగిలిపోతుంది. మరి ఆ పిడుగు ఏదైతే ఉందో, ఆ మెరుపు ఏదైతే ఉందో, ఆ మెరుపు పర్వతం కంటే పెద్దదా అని అడుగుతున్నాడు. అంతే కదా. ఒక మెరుపు మెరిసి పడిందని మనం చూస్తుంటాం ఆకాశంలో. చాలాసార్లు మనకి శబ్దం రాదు, ఆకాశంలో పెద్ద మెరుపు కనిపిస్తుంది. ఇక్కడ రాదు శబ్దం, కానీ అక్కడెక్కడో పడుతుంది అనమాట. పర్వత శిఖరాలు ఏమవుతాయి? దానివల్ల విస్ఫోటనం అయిపోతాయి అనమాట. కానీ అంత పెద్ద పర్వత శిఖరం ముందు ఆ మెరుపు పెద్దదా అని అడుగుతున్నాడు. లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, కాబట్టి ఎవరి యొక్క బలం చెల్లుతుందో వాడే బలవంతుడు, అంతేగాని భారీ కాయం కాదు అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఏది గొప్పది అంటే పరిమాణం కాదు గొప్పది. ఏది గొప్పది? ఎవరి యొక్క శక్తి చెల్లుతుందో వాళ్ళే బలవంతులు అని చెప్పుకుంటున్నాడు. అంతేగాని భారీ పరిమాణం గొప్పది కాదు అని చెప్పుకుంటున్నాడు. ఇక్కడ భాష్యంలో చెప్తున్నారు. మరి ఈ మహామంత్రం ఏదైతే ఉందో అందులో కేవలం 16 పదాలే ఉన్నాయి. కానీ కలియుగపు అజ్ఞానాన్ని అది తొలగించగలదు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇందులో 16 పదాలే ఉన్నాయి. కానీ కలియుగపు అజ్ఞానం ఎంత ఉంది? అనంతంగా ఉంది. కానీ ఈ 16 పదముల మహామంత్రంతో కలియుగ అంధకారాన్ని తొలగించవచ్చు అని చెప్పుకుంటున్నారు. 4వ శ్లోకం. కలౌ దశసహస్రాణి హరిస్త్యజతి మేధినీం తదర్థం జాహ్నవీతోయం తదర్థం గ్రామదేవతాః. చూడండి. కలౌ దశసహస్రాణి హరిస్త్యజతి మేధినీం తదర్థం జాహ్నవీతోయం తదర్థం గ్రామదేవతాః అని చెప్పుకుంటున్నాడు. అనువాదం చూద్దాం. కలియుగములో 10,000 సంవత్సరముల తరువాత శ్రీహరి భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. 5,000 సంవత్సరముల తరువాత గంగానది భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. 2,500 సంవత్సరాల తరువాత
గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ దేవతలు భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు అని చెప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు? కలియుగంలో 10,000 సంవత్సరములు గడిచిన తర్వాత శ్రీహరి భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడట. 5,000 సంవత్సరాల తర్వాత, అంటే ఆ తర్వాత 5,000 సంవత్సరాలకి గంగానది భూమిని విడిచి వెళ్ళిపోతుందట. 2,500 సంవత్సరాల తర్వాత గ్రామ దేవతలు గ్రామాలను విడిచిపెట్టి వెళ్ళిపోతారు అని చెప్పుకుంటున్నాడు. భాషను చూద్దాం. మరి మనం ఇక్కడ ఏమంటున్నారంటే, నిష్పక్షపాతమైనటువంటి చారిత్రక అధ్యయనం కనుక మనం చేసినట్లయితే, అంటే చరిత్రలో మనం వెనక్కి చూసినట్లయితే, మనకి చరిత్ర చెప్పే విషయం ఏమిటంటే, ఈ వైదిక సంస్కృతి ఒకానొక సమయంలో ఐరోపా మరియు ఆసియా అంతటా కూడా విస్తరించి ఉండేది అనేది మనకు అర్థమవుతుంది. ద్వాపర యుగంలో నాగరికతకు ఈ కేంద్రము భారతదేశపు గంగా యమున పల్లపు ప్రాంతాలు అనమాట. ఈ గంగా యమున పల్లపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ద్వాపర యుగంలో ఈ నాగరికతకు కేంద్రంగా ఉండేవి. మరి సూర్యుని యొక్క కిరణాలులాగా వైదిక నాగరికత ఈ ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉండేది. మరి వైదిక ఆరాధనకు సంబంధించినటువంటి పురాతనమైనటువంటి మందిర అవశేషాలు ఇప్పటికీ మనకి లభిస్తున్నాయి. ఎక్కడంటే అజర్బైజాన్ దేశంలో బాకు అనే ప్రదేశంలో అగ్ని దేవాలయం ఇప్పటికీ ఉందట. ఎక్కడది? అజర్బైజాన్. మనం మ్యాప్లో చూడొచ్చు అజర్బైజాన్ ఎక్కడుందో. అక్కడ బాకు అనే ప్రాంతంలో అగ్ని మందిరం ఇప్పటికీ ఉంది. మరి అలాగే ఈ ఆసియా ప్రాంతం అంతటా కూడా ఇలాంటి పురాతనమైనటువంటి ఆలయాలు తవ్వకాల్లో బయటపడుతున్నాయి మనం చూస్తే. అలాగే ఉత్తర ఆఫ్రికా, అలాగే ఆగ్నేయ ఆసియా, చైనా వగైరా అన్ని చోట్ల కూడా తవ్వకాల్లో మనకి వైదిక సంస్కృతికి చెందినటువంటి ఆలయ ఆనవాళ్ళు అనేవి కనిపిస్తున్నాయి. వైదిక నాగరికత మరియు సంస్కృత భాష అవి ఏదో కొంతమంది వాగినట్టుగా భారతదేశానికి దిగుమతి చేసుకోబడలేదు. ఈ బ్రిటిష్ రాజ్యం వాళ్ళు ఏం చేశారంటే ఈ ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అనే దాన్ని ఒకదాన్ని ఊహించుకున్నారనమాట. అంటే ఆర్యులు అనే వాళ్ళు బయట నుంచి వచ్చారు భారతదేశానికి, అంటే భారతదేశంలో తెల్లగా ఉన్న వాళ్ళందరూ బయట నుంచి వచ్చారు, నల్లగా ఉన్న వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళు అని చెప్పి వాళ్ళు ఏదో ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. అది తప్పు, మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం నిష్పక్షపాతంగా లభిస్తున్నటువంటి సాక్ష్యాధారాలను పరిశీలన చేస్తామో, వైదిక దృష్ట్యా మనం చరిత్రను అర్థం చేసుకుంటామో, మరి ఒక అత్యద్భుతమైనటువంటి అధ్యయనం మనం చేయొచ్చు. అది మనకు సాక్షాత్కారాన్ని, జ్ఞానోదయాన్ని కలిగిస్తుందని చెప్పి అంటున్నారు, నిష్పక్షపాతంగా మనం చేస్తే. మరి చారిత్రకమైనటువంటి ముఖ్యంగా ఈ భాషాపరమైనటువంటి సంబంధాలు మనం చూస్తే కదా, భాషల్లో మన సంస్కృత భాషకి, ప్రాచీన గ్రీకు భాషకి, అలాగే లాటిన్ భాషకి, అలాగే ఆధునిక ఇంగ్లీష్ భాష అంతా కూడా మనం ఒకే లంకి చూడొచ్చు అనమాట. ప్రాచీన అంటే సంస్కృత భాషకి, ప్రాచీన గ్రీకు భాషకి ఒకే విధమైన పదాలు కనిపిస్తాయి. అలాగే ఈ ప్రాచీన గ్రీకు భాషకి, లాటిన్ భాషకి సారూప్యత ఉంది. లాటిన్ భాష నుంచి మళ్ళీ ఇంగ్లీష్ అనేది వచ్చింది చూడండి. ఇలా మనకి చూస్తే ఈ భాషాపరంగా మనం చూసినట్లయితే కేవలం భాషాపరంగానే మాత్రమే కాదు, ఈ పురాతత్వ సాక్ష్యాలు కూడా మనకి అత్యధికంగా లభిస్తున్నాయని చెప్పుకుంటున్నారు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషలకి కూడా సంస్కృతంతో సంబంధం కనిపిస్తుంది. అలాగే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా వైదిక నాగరికతకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు మనకి కనిపిస్తున్నాయి. కాబట్టి వీటిని మనం విస్మరించడానికి లేదనమాట. ప్రతిరోజు కూడా, అంటే దాదాపుగా మనం చూస్తే వార్తల్లో ప్రతి సంవత్సరం ఎక్కడో చోటున వైదిక సంస్కృతికి చెందినటువంటి ఏదో ఒక దేవాలయమో ఏదో ఒకటి బయటపడుతూ ఉంటుంది అనమాట. దీన్ని మనం తిరస్కరించలేం. అయితే వాటిని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రావు అవన్నీ. అంటే ప్రధానమైనటువంటి వార్తగా ఇప్పుడు ప్రచురించరు. ఎక్కడో వార్తల్లో ఒక మూల వేస్తాడు అనమాట దాని గురించి, ఇక్కడ ఏదో మందిరం దొరికింది. ఎందుకంటే వాళ్ళ యొక్క సిద్ధాంతమే ప్రపంచం అంతా నమ్మాలని అనుకుంటారు. అందుచేత మరి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో గ్రామాల్లో, అంటే ఈ శ్లోకంలో 4వ పంక్తిలో చెప్పబడినట్టుగా ఏమని, 2,500 సంవత్సరాలకి గ్రామదేవతలు భూమిపై ఉన్నటువంటి గ్రామాలను వదిలేస్తారని చెప్పారు కదా. అయితే దీన్ని ఏ దృష్టిలో చెప్తున్నారంటే, చాణక్య పండితుడు ఉన్న కాలంలో ఉన్న ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పారు. అంటే ద్వాపర యుగాంతంలో మనం చూస్తే ప్రపంచం అంతా కూడా వైదిక సంస్కృతి ఉండేది.
ద్వాపర యుగాంతంలో. కాబట్టి ద్వాపర యుగాంతంలో వైదిక సంస్కృతి దృష్ట్యా చూస్తే ఇక్కడ చెప్పినటువంటి విషయం సరైనదే. ఎందుకంటే మరి ఇప్పుడు కేవలం భారతదేశంలో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా గ్రామ దేవతలు వెళ్ళిపోయారు. ఎక్కడ లేదు. ఇప్పుడు మన భారతదేశంలో కూడా గ్రామ దేవతలను ఎక్కడ పూజిస్తున్నారు? చాలా తక్కువ. అదే ఇక్కడ చెప్తున్నారు. ఆ? ఏమైనప్పటికీ ఇప్పటికి మనం కలియుగం గడిచిన తర్వాత 5,100 సంవత్సరాలు గడిచాయి. మరి గంగాదేవి ఇప్పటికీ కూడా తన యొక్క మకర వాహనాన్ని స్వారీ చేస్తూనే ఉంది అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క వాహనం ఉంటుంది కదా. మరి గంగానది యొక్క వాహనం ఏమిటి? మకర వాహనం, అంటే ముసలి వాహనం అనమాట. ఆమె ఇంకా తోలుతూనే ఉంది. ఎక్కడ నుండి? గంగోత్రి నుండి, హిమాలయాల్లో ఉన్నటువంటి గంగోత్రి నుండి ఈ బంగాళాఖాతం వద్ద ఉన్నటువంటి గంగాసాగరం వరకు ఇంకా గంగ ప్రవహిస్తూనే ఉంది అని చెప్పుకుంటున్నారు. మరి ఆమె యొక్క నీరు పాట్నా దగ్గర చూస్తే 2 మైళ్ళే వెడల్పు ఉందట గంగా నది. మనకి రాజమండ్రి దగ్గర చూస్తే ఎంత వెడల్పు ఉంటుంది గోదావరి. అలాగే పాటలీపుత్ర అంటే ఇక్కడ బీహార్లోని పాట్నాలో అక్కడ చూస్తే ఆమె యొక్క గంగ 2 మైళ్ళ వెడల్పు ఉంటుంది. ఈనాటికి కూడా గంగ ప్రపంచంలోని అత్యంత గొప్ప నదులలో ఒకటి. మరి చాణక్య పండితుని యొక్క సమాచారం ఏదైతుందో అది ఇక్కడ మనకి భిన్నముగా కనిపిస్తూ ఉండొచ్చు. కానీ ఈ శ్లోకం యొక్క మూలం ఏమిటో మనకి తెలియదు. ఎందుకంటే ఇది ఇక్కడ రచించబడింది కాబట్టి బహుశా కలియుగం ముందుకు వెళుతున్న కొద్దీ ఇది జరుగుతుందని మనం ఆశించవచ్చు అని చెప్పుకుంటున్నారు. అంటే ఇప్పుడు 5,100 సంవత్సరాలు అయింది, కానీ ఇంకా గంగ ప్రవహిస్తూనే ఉంది. కానీ కలియుగం పురోగమించే కొద్దీ ఇది వాస్తవం కావచ్చేమో అని అంటున్నారు. మరి ఈనాడు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తన ఉద్యమం ఏదైతే ఉందో అది శ్రీహరి లేదా శ్రీకృష్ణుని యొక్క ఆరాధనను ప్రపంచవ్యాప్తంగా పునఃస్థాపన చేసింది సంకీర్తన ఉద్యమం. మరి హరి, భగవంతుని యొక్క హరి అనేటువంటి నామానికి అర్థం ఏమిటి? సకల అమంగళాన్ని తీసివేసేవాడు అని అర్థం అనమాట. హరి అంటే సకల అమంగళాన్ని తీసివేసేవాడు. ప్రభుపాదులు వారు ఏమంటారంటే ఈ భౌతికమైనటువంటి ఆసక్తి అనేది ఒక జ్వరం లాంటిది అనమాట. మరి ఇది ప్రాపంచిక ఆసక్తి ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా ఉంటుంది జ్వరం అనేది. అంతే కదా. ఎంతగా ప్రాపంచిక ఆసక్తి ఉంటే అంత భౌతిక జ్వరం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే శ్రీహరి తన భక్తుడికి అనుకూలంగా ఉంటాడో అప్పుడు ఏం చేస్తాడు శ్రీహరి? తన భక్తుని యొక్క భౌతికమైనటువంటి వ్యాధిని తీసివేసి ఆ విధంగా భౌతికమైనటువంటి జ్వరాన్ని తగ్గిస్తాడు. అదే హరి అనేటువంటి పదానికి అర్థం అని చెప్పుకుంటారు. హరి అంటే అర్థం హరించి వేసేవాడు అని చెప్పి, తీసివేసేవాడు అని అర్థం. మరి శ్రీల ప్రభుపాదుల వారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ కలియుగంలో వస్తున్నటువంటి 10,000 సంవత్సరాల ఉపసత్యయుగానికి ఆయన ప్రవక్త అని చెప్పుకుంటున్నారు. ఉపసత్యయుగం అట ఇప్పుడు మనం ఉన్నటువంటిది. ఎందుకని? చైతన్య మహాప్రభు వచ్చిన తర్వాత 10,000 సంవత్సరాల పాటు ఈ సంకీర్తన ఉద్యమం ఉంటుందని అన్నారు కదా. కాబట్టి ఈ 10,000 సంవత్సరాలని ఒక మినీ సత్యయుగంగా చెప్పుకోవచ్చు అనమాట. మినీ సత్యయుగం ఇది కలియుగంలో మనం ఉన్నటువంటిది. మరి దీనికి ఎవరు ప్రవక్త? దీన్ని తీసుకొచ్చింది ఎవరు? శ్రీల ప్రభుపాదుల వారు అని చెప్పుకుంటున్నారు. మరి ఈ కలియుగపు అంధకారంలో ఈ మినీ సత్యయుగం అనేది 10,000 సంవత్సరాల పాటు ఉండబోతుంది అని చెప్పుకుంటున్నారు. ఇది ఉదయిస్తుందట మినీ సత్యయుగం. ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదుల వారు 1966వ సంవత్సరంలో న్యూయార్క్ నగరంలో 26 సెకండ్ ఎవెన్యూలో ఇస్కాన్ని స్థాపన చేశారో మరి ఉత్తర దక్షిణ అమెరికాలో ఒక్క హిందూ దేవాలయం కూడా లేదు. ఇప్పుడు 1966వ సంవత్సరంలో శ్రీల ప్రభుపాదుల వారు ఇస్కాన్ని స్థాపించినప్పుడు ఉత్తర దక్షిణ అమెరికాలో ఒక్క హిందూ దేవాలయం కూడా లేదు. కానీ ఈనాడు చూస్తే వందల వేలాది హిందూ దేవాలయాలు ఉన్నాయి. అంటే ఇస్కాన్ మందిరాలే కాకుండా దీని నుంచి ప్రేరణ పొందినటువంటి వాళ్ళు అనేక మంది ఇది చూసి వాళ్ళు కూడా మొదలు పెట్టారు. మరి అమెరికాలో శ్రీ రాధాకృష్ణుల యొక్క మందిరాలను ఏ విధంగా అయితే శ్రీల ప్రభుపాదుల వారు మొదలుపెట్టారు, ఆయన యొక్క ఉదాహరణను అనుసరిస్తూ చాలామంది అమెరికాలో ఉన్నటువంటి హిందువులు వాళ్ళు ఏం చేశారంటే ఎన్నో రాధాకృష్ణ దేవాలయాలను నిర్మాణం చేశారు.
శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఉదాహరణను అనుసరిస్తూ చూడండి. ఆ విధంగా ఒక్క శుద్ధ భక్తుని యొక్క ఉదాహరణ ఎంతో మందికి ప్రేరణనిచ్చింది అని చెప్పుకుంటున్నారు. ఒక విధంగా చెప్పాలంటే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఉద్యమం ఏదైతే ఉందో ఇప్పుడు ఇది ఇతర సాంప్రదాయాలను కూడా ఉద్ధరిస్తుంది చూసినట్లయితే. అంటే ఒక్క శుద్ధ భక్తుడు శ్రీల ప్రభుపాదుల వారు వెళ్ళి అమెరికాలో ఒక అంటే ఆయన రాధాకృష్ణుని యొక్క మందిరాలను స్థాపించడం ఏదైతే ఉందో అది చూసి అక్కడున్నటువంటి ఎవరైతే ధనికులైనటువంటి హిందూ సమాజం వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవాలయాలు నిర్మించడం మొదలుపెట్టారు. అక్కడికి వెళ్ళి చూసి అరే అమెరికా లాంటి దేశాల్లోని ఇన్ని మందిరాలు ఉన్నాయి, మన గ్రామంలో గుడి కట్టుకోలేకపోతున్నాం అని చెప్పి ఇక్కడికి వచ్చి కట్టిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అర్థమవుతుంది కదా. అక్కడ చూసారే వాళ్ళు అన్ని మందిరాలు కడుతున్నారు, మన ఊళ్ళో ఉన్న మందిరాన్ని కట్టుకోలేకపోతున్నారు వీళ్ళు మొదలు పెడితే వాళ్ళని చూసి మళ్ళీ ఇంకో చిన్న చితక ఆలయాన్ని కట్టేవాడు ఇంకొకడు చూడండి. ఈ విధంగా ఒక్క శ్రీల ప్రభుపాదులు ఒక్క శుద్ధ భక్తుడు చేసినటువంటి కార్యం వలన అనేక మంది దీని నుండి స్ఫూర్తి పొందుతున్నారు అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే ఆ విధంగా ఒక్క ధాన్యపు గింజ ఎకరాల కొద్దీ ధాన్యాన్ని సృష్టించగలదు, అంతే కదా. ఒక ధాన్యపు గింజ వేసామంటే ఒక మొక్క వస్తుంది, దాని నుంచి విత్తనాలు వస్తాయి, అవి చిమ్మితే మళ్ళీ పెరుగుతుంది. కాబట్టి ఈ జగద్గురువు ఎవరు, ఈ సంకీర్తన ఉద్యమానికి జగద్గురువు అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో శ్రీల ప్రభుపాదుల వారు, ఆయన ప్రపంచపు నలుమూలల ఈ వైదిక దేవతల యొక్క ఆలయాల పునరుద్ధరణకు స్ఫూర్తిగా ఉన్నారు అని చెప్పుకుంటున్నారు, అంతే కదా. అంటే ఒక్క కృష్ణ దేవాలయాన్ని శ్రీల ప్రభుపాదుల వారు నిర్మించడం వల్ల తెలియకుండా అనేక చోట్ల దేవతాలయాలు కూడా నిర్మాణం చేయబడుతున్నాయి. ఒకరిని చూసి ఒకళ్ళు మరి వాళ్ళు కట్టారు మనం చేయలేమా చూడండి. అది ఇక్కడ విశేషం. శ్రీకృష్ణ భగవాను త్రియుగ అని చెప్పి అంటారు. త్రియుగ అంటే ఆయన 3 యుగాల్లో అవతరిస్తాడు. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం. సత్యయుగం అనేది స్వర్ణయుగంగా చెప్పబడుతుంది. త్రేతాయుగం అనేది అది వెండి యుగంగా చెప్పబడుతుంది. ద్వాపరయుగం అనేది అది ఏమంటారు దాన్ని ఇత్తడి యుగంతో చెప్పబడుతుంది. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు ఈ కలియుగం అనేది ఇనుప యుగంగా చెప్పబడుతున్నారు. ఈ కలియుగంలో ఆవిర్భవిస్తాడో ఆయన ఎలా వస్తాడంటే ఆయన ఆవరించబడి వస్తాడనమాట. అంటే దాక్కున్నట్టుగా వస్తాడట చూడండి, హిడెన్ ఇన్కార్నేషన్. అంటే ఇది బాహాటంగా అవతారంగా తెలియదు అనమాట, ఎవరికి గోప్యంగా వస్తాడు కలియుగంలో. మరి ఇక్కడ పతిత పావన ప్రభు ఏమంటున్నారంటే మరి మాలాంటి పతితుల యొక్క గొప్ప అదృష్టం ఏంటంటే శ్రీకృష్ణుడు స్వయంగా ఈ కలియుగంలో రావడం. ఎందుకంటే వేరే కలియుగాల్లో లాగా ఆయన ఏదో పాక్షికమైనటువంటి ఒక విస్తరణను పంపకుండా ఆయనే స్వయంగా వచ్చాడు. ఎందుకంటే అన్ని కలియుగాల్లో రాదు కదా. ఎన్ని యుగాలకు ఒకసారి వస్తాడు చెప్పండి కృష్ణుడు? బ్రహ్మ యొక్క ఒక రోజులో ఒకసారి వస్తాడు చూడండి. బ్రహ్మ యొక్క ఒక రోజులో ఒకసారి. మరి బ్రహ్మ యొక్క ఒక రోజు అంటే ఎంత? 43 లక్షల సంవత్సరాలనే 1000తో గుణిస్తే ఎంతో, అది అంటే 1000 మహాయుగాలు చూడండి. బ్రహ్మ యొక్క ఒక పగటి సమయం మనం చెప్పుకుంటున్నాం. బ్రహ్మ యొక్క ఒక పగటి సమయంలో 1000 కలియుగాలు తిరుగుతున్నాయి. కానీ ఒక్క కలియుగంలోనే చైతన్య మహాప్రభుగా కృష్ణుడు వస్తున్నాడు. కాబట్టి మన అదృష్టం ఏంటంటే మనం ఆ కలియుగంలో ఉన్నాం అన్నమాట. అర్థమవుతుంది కదా, అంతే కదా. అలాగే బ్రహ్మ యొక్క ఒక రోజులో శ్రీకృష్ణుడు వస్తాడు. అంటే బ్రహ్మ యొక్క ఒక రోజులో 1000 ద్వాపర యుగాలు జరిగితే ఒక ద్వాపర యుగంలో కృష్ణుడు అవతరిస్తాడు. కృష్ణుడు వచ్చినటువంటి ద్వాపర యుగం తర్వాత కలియుగంలోనే చైతన్య మహాప్రభు వస్తాడు. కాబట్టి మన యొక్క అదృష్టం ఏమిటంటే మనం ఇప్పుడు ఆ సమయంలో మనం ఉన్నాం అనమాట. తత్ఫలితంగా ఈ కలియుగం ఏదైతుందో ఇది ప్రత్యేకంగా విశేషమైనటువంటిది అనమాట, ఈ ప్రస్తుత కలియుగం. మరి మనం ఇప్పుడే ఈ మినీ సత్యయుగం అనేది ఇప్పుడే ఉదయిస్తుంది ఇప్పుడు, ఎందుకంటే సంకీర్తనోద్యమం మొదలవుతుంది కదా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే మనం ఈ మినీ సత్యయుగం యొక్క ప్రొద్దులో ఉన్నాం అనమాట. చూడండి, ప్రొద్దున అని చెప్పి అంటాం. ప్రొద్దు పొడిచిందంటే అంటే మరి ఈ మినీ సత్యయుగం అనేది ఎన్నాళ్ళు ఉంటుంది అంటే 10,000 సంవత్సరాల పాటు ఉంటుంది అని చెప్పబడింది. అప్పుడు చాణక్య పండితుని యొక్క భవిష్యవాణి ఏదైతుందో అది
15,000 సంవత్సరాల తర్వాత నిజమవుతుంది, అంతేగాని 10,000 సంవత్సరాల తర్వాత కాదు. ఎందుకంటే చైతన్య మహాప్రభు వచ్చిన తర్వాత 10,000 సంవత్సరాలు అన్నారు, ఇప్పుడు 5,000 సంవత్సరాలు గడిచింది. అంటే ఇంకా మొదటి 15,000 సంవత్సరాలు మినీ సత్యయుగం ఉంటుందన్నమాట, కలియుగం. కాబట్టి ఈ శాస్త్రాల్లో చెప్పబడినటువంటి భవిష్యవాణి ఏదైతే ఉందో, అంటే కృష్ణుడి గురించి లేదా హరి గురించి చైతన్య మహాప్రభు ఆయన వస్తాడనేది చైతన్య మహాప్రభు మస్ట్ హ్యావ్ బీన్ హార్డ్ నట్స్ టు క్రాక్, దో విత్ 2020 hindsight they are open books. Here are a few researched and published by our late beloved god brother శ్రీమాన్ కుశక్రత దాస బ్రహ్మచారి అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే, మరి శ్రీకృష్ణుడు శ్రీహరి చైతన్య మహాప్రభుగా వస్తాడు అనేది చాలా మందికి అర్థం చేసుకోవడానికి చాలా కష్టం కావచ్చు అని చెప్పుకుంటున్నారు. అంటే చాలా మంది ఇప్పటికీ కూడా అంగీకరించరు అనమాట. ఏదోలేండి మీరు ప్రచారం చేసుకుంటారు, అంతేగాని శ్రీకృష్ణుడు చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుడు అని మీరు ఎలా చెప్తారు ఏంటి అని అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇక్కడ మా ప్రియ సతీర్థులు శ్రీమాన్ కుశక్రత దాస బ్రహ్మచారి ఆయన ఏం చేశారంటే, కొంత పరిశోధన చేసి కొన్ని విషయాలు ప్రచురణ చేశారనమాట. అంటే వివిధ శాస్త్రాల నుండి దేని గురించి, చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుడే స్వయంగా అనే దాని గురించి కొంత పరిశోధన చేసి కొన్ని విషయాలు తెలుసుకున్నారు. కాబట్టి అవి ఇక్కడ ఇస్తున్నారనమాట మనకి. చూడండి, చూద్దాం అవేమిటో. చాలా చక్కటి విషయాలు ఇవన్నీ. శ్రీమద్ భాగవతం మొట్టమొదటిది, శ్రీమద్ భాగవతం 7:9-30. కలియుగములో నీవు చెన్నావతారముగా అవతరిస్తావు కాబట్టి నీవు త్రియుగముగా చెప్పబడతావు, అంటే 3 యుగాల్లో అవతరించేవాడిగా. ఎందుకని 4వ యుగంలో నువ్వు వచ్చినట్టు ఎవరికి తెలియదు కాబట్టి, అంటే రహస్యంగా వస్తావు కాబట్టి. తర్వాత ఆది పురాణం మరియు నారద పురాణం చెప్తున్నాయి. ఏమని చెప్తున్నాయి? నా యొక్క నిజమైనటువంటి గుర్తింపుని ఎప్పుడూ కూడా రహస్యంగా ఉంచుతూ నేను భగవంతుని యొక్క ఒక బ్రాహ్మణ భక్తునిగా అవతరిస్తాను. మరి ఈ రూపంలో నేను ప్రపంచాన్ని ఉద్ధరిస్తాను అని చెప్పి చెప్తున్నాడు కృష్ణుడు. ఇది ఎక్కడి నుంచి? ఆది పురాణం, నారద పురాణం ఉంది. తర్వాత కూర్మ పురాణం, గరుడ పురాణంలో చెప్పబడిన విషయం ఇప్పుడు చెప్తున్నాను. కలియుగంలో కాలిపోతున్నటువంటి బద్ధజీవులను ఉద్ధరించడం కోసం ఈ కలియుగపు మొదటి సంధ్యలో భగవంతుడు ఒక బ్రాహ్మణుని యొక్క కుటుంబంలో జన్మిస్తాడు అని చెప్పి కూర్మ పురాణంలోను గరుడ పురాణంలోనూ చెప్పబడింది. మరి ఇది కలియుగపు మొదటి సంధ్య కదా. ఇది ఎవరిని సూచిస్తుంది? ఇది చైతన్య మహాప్రభుని సూచిస్తుంది. మళ్ళీ గరుడ పురాణం నుంచి మరొక విషయం చూడండి. కలియుగపు మొదటి సంధ్యలో భగవంతుడు బంగారు వర్ణాన్ని స్వీకరిస్తాడు, బంగారుమయమైనటువంటి రూపాన్ని స్వీకరిస్తాడు. మొట్టమొదట అతడు లక్ష్మీపతిగా ఉంటాడు, ఆ తర్వాత అతడు జగన్నాథపురిలో సన్యాసిగా ఉంటాడు అని చెప్పి నేరుగా గరుడ పురాణంలో చెప్పబడింది. తర్వాత మళ్ళీ శ్రీమద్ భాగవతం 11:5-32. కలియుగంలో బుద్ధిమంతులైనటువంటి వ్యక్తులు భగవంతుని యొక్క దివ్యనామముల యొక్క సంకీర్తన చేస్తారు. అంటే కృష్ణవర్ణం తుషాకృష్ణం సాంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయి రజంతి సుమేధ సహ, ఆ శ్లోకం యొక్క అనువాదం అనమాట. మరి అతని యొక్క రంగు నల్లగా లేకపోయినా అతడు స్వయంగా శ్రీకృష్ణుడే. అతడు ఎల్లప్పుడూ కూడా తన యొక్క సన్నిహితమైనటువంటి పార్షదులతో ఆయుధములతో ఉంటాడు అని చెప్పారు. ఈరోజు మనం ఉదయం చదివాం. తర్వాత అథర్వ వేదం నుంచి ఇప్పుడు చెప్పబోయి భగవంతుడు చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే కలియుగములో 4 నుండి 5,000 సంవత్సరాలు గడిచిపోతాయో నేను భూమిపై గంగానది ఒడ్డున ఉన్నటువంటి ఒక ప్రదేశంలో అవతరిస్తాను. నేను చాలా పొడుగ్గా ఉంటాను, సాధు బ్రాహ్మణ భక్తుడనై ఉంటాను, అలాగే బంగారు వర్ణాన్ని కలిగి ఉంటాను. నేను అన్ని కోరికలను విడిచిపెట్టి సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తాను. నేను భక్తి యోగంలో పురోగతి సాధించి ఉంటాను. నేను నిరంతరము భగవంతుని యొక్క దివ్యనామాలను కీర్తిస్తాను. కేవలం భక్తులు మాత్రమే నన్ను అర్థం చేసుకోగలరు అని చెప్పి చెప్పబడింది. ఎందులో? అథర్వ వేదంలో. తర్వాత సామవేదం నుంచి ప్రస్తావన చూడండి. భగవంతుడు చెప్తున్నాడు, కలియుగంలో పాపముల చేత నాశనమవుతున్నటువంటి
జనులను ఉద్ధరించడం కోసం నేను గంగా నది ఒడ్డున ఉన్నటువంటి ఒక ప్రదేశానికి నా అనుచరులతో సహా అవతరిస్తాను. నేను ఒక బ్రాహ్మణ సన్యాసిగా ఉంటాను. అలాగే ఒక అవధూతగా ఉంటాను. ఆ! మళ్ళీ మళ్ళీ నేను భగవంతునికి దివ్యనామాలను కీర్తిస్తాను అని చెప్పబడింది ఇందులో సామవేదంలో. తర్వాత కృష్ణ ఉపనిషత్ అందులో చెప్పబడింది చూడండి. కలియుగంలో శ్రీకృష్ణుడు బ్రాహ్మణుల యొక్క కుటుంబంలో అవతరిస్తాడు. అతడు ఉపనిషత్తులు మరియు ధర్మశాస్త్రముల యొక్క సందేశాన్ని అందిస్తాడు. అతడు నాస్తికులను ఓడిస్తాడు. అలాగే అపరాధులైన వారిని ఓడిస్తాడు. ఆ విధంగా అతడు వైష్ణవ ధర్మం యొక్క సత్యాన్ని స్థాపన చేస్తాడు అని చెప్పాడు కృష్ణ ఉపనిషత్తులో. తర్వాత దేవీ పురాణంలో చెప్పబడింది చూడండి. భగవంతుడు మళ్ళీ ఈ ప్రపంచంలో అవతరిస్తాడు. ఆయన యొక్క నామము శ్రీకృష్ణ చైతన్య అని ఉంటుంది. ఆయన భగవంతునికి దివ్యనామాల యొక్క సంకీర్తనను విస్తరిస్తాడు ఇది చెప్పబడింది దేవీ పురాణంలో. మళ్ళీ గరుడ పురాణంలో చూడండి. ఏ స్వామి అయితే గోపికలతో లీలలను ఆనందించాడో, ఎవరైతే బృందావనంలో ఉన్నటువంటి జనులను రాత్రింపగళ్ళు ఆనందంతో నింపాడో, ఎవరైతే కంస అనేటువంటి దానవుణ్ణి సంహరించాడో, ఎవరైతే కౌరవులతో యుద్ధం జరిగినప్పుడు పాండవులతో స్నేహం చేశాడో, అతడు మళ్ళీ ఇంకొకసారి భూమిపై అవతరిస్తాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అతని యొక్క చేతులు ఒక దండముతో అలంకరించబడి ఉంటాయి. అంటే ఏమిటి? త్రిదండం అన్నమాట, సన్యాస దండం. అతడు ఒక సన్యాసిగా ఉంటాడు. అతని యొక్క నామము చైతన్య అని ఉంటుంది. ఇది గరుడ పురాణంలో ఉన్న విషయం. మళ్ళీ పద్మపురాణం నుంచి విషయం. కలియుగపు మొదటి సంధ్యలో నేను ఈ భూమిపై గంగానది ఒడ్డున ఉన్న ఒక సుందరమైన ప్రదేశంలో అవతరిస్తాను. నేను సచీదేవి యొక్క పుత్రునిగా అవతరిస్తాను. నా యొక్క రంగు బంగారు వర్ణంలో ఉంటుంది. ఇది పద్మపురాణం. తర్వాత నారద పురాణం నుండి చూడండి. ఓ బ్రాహ్మణ, కలియుగంలో నేను ఒక భక్తుని వేషంలో నేను అవతరించి ఈ ప్రపంచాన్ని ఉద్ధరిస్తాను అని చెప్పి అంటున్నాడు నారద పురాణం. తర్వాత భవిష్య పురాణం చూడండి. ఓ తపోధనుడైనటువంటి ఓ ఋషి, కలియుగంలో ప్రతి ఒక్కరూ కూడా నన్ను సన్యాసిగా చూస్తారు. అతడి యొక్క రూపం పూర్తి ఆనందంతో నిండి ఉంటుంది. అతని యొక్క రోమాలు ఎప్పుడు కూడా దివ్యానందంతో నిక్కపరుచుకుని ఉంటాయి అని చెప్పన్నారు భవిష్య పురాణం. తర్వాత స్కంద పురాణం చూడండి. బయటికి బంగారు వర్ణంలో ఉండి లోపలేమో నల్లని వర్ణంలో ఉంటూ నేను సచీదేవి యొక్క గర్భంలో జన్మిస్తాను. నా యొక్క సన్నిహితమైనటువంటి అనుచరులతో అస్త్రములతో కూడి నేను ఒక మానవ రూపాన్ని స్వీకరిస్తాను అని చెప్పాడు. ఇది స్కంద పురాణం. తర్వాత అనంత సంహిత అనే గ్రంథం నుండి, ఎవరైతే నా యొక్క మాయాశక్తి చేత భ్రమితులై ఉంటారో వాళ్ళు నేను ఈ ప్రపంచంలో నా స్వీయ రూపంలో అవతరించడం యొక్క గొప్ప రహస్యాన్ని అర్థం చేసుకోలేరు. నేను ఎప్పుడైతే ఒక భక్తుని అవతారంలో వస్తానో, ఒక భక్తుని పేరుతో వస్తానో, భక్తియుత సేవని ఇస్తానో, అప్పుడు ఎవరు కూడా నన్ను అర్థం చేసుకోలేరు. ఎవరైతే మాయాశక్తి చేత భ్రమితులైన వారు. ఈ రహస్యం వారికి వ్యక్తం కాదు. ఈ రహస్యాన్ని వారికి వ్యక్తం చేయకూడదు. కేవలం సాధువులు, శుద్ధమైనటువంటి వైరాగ్య భావన కలిగిన భక్తులు, నా యొక్క భక్తియుత సేవలో నిమగ్నమైనటువంటి వాళ్ళు, వారు మాత్రమే ఈ రూపాలను అర్థం చేసుకోగలుగుతారు అని అనంత సంహితలో చెప్పబడింది. మరి ఏమన్నాడు చూడండి. మనం చదువుతున్నటువంటి చాణక్య శ్లోకం ఏదైతుందో దానికి ఒక బెంగాలీ ప్రచురణలో ఇవ్వబడినటువంటి ముందు మాటలో ఏమని చెప్పబడిందంటే, చాణక్య పండితుడు ఒకసారి మౌర్యుల యొక్క రాజసభ ఏదైతే ఉందో మౌర్యుల యొక్క రాజసభలో ఒక భవిష్యవాణి చెప్పాడు ఒకసారి. ఎవరు? చాణక్య పండితుడు. ఏమనంటే, భగవంతుడు కలియుగంలో జనులను ఉద్ధరించడానికి ద్విజునిగా వస్తాడు అని చెప్పి చాణక్య పండితుడు భవిష్యవాణి చెప్పాడు. అతడు చెప్పినటువంటి శ్లోకం ఏమిటంటే, భవిష్యతి కలౌకాలే భగవాన్ భూతభావన ద్విజాతీనాం కులే జన్మ గ్రాహక పురుషోత్తమ అని చెప్పాడట. ఎవరో స్వయంగా చెప్పింది చాణక్యుడు. కలియుగంలో భగవంతుడు అంటే సమస్తానికి మూలమైనటువంటి భగవంతుడు
బ్రాహ్మణ కుటుంబంలో అవతరిస్తాడు అని చెప్పి మౌర్యుల యొక్క రాజసభలో చాణక్యుడు ప్రకటించినట్టుగా మనకి ఈ చాణక్యనీతి అనేటువంటి గ్రంథంలో చెప్పబడింది అని చెప్పి అంటున్నారు. అందుకే మరి ఈ చాణక్యుని గురించి కూడా భవిష్యవాణి ఉంది. ఎక్కడుంది? చాణక్య పండితుని గురించి భవిష్యవాణి ఎక్కడ చెప్పబడింది? ఇలా వస్తాడు కలియుగంలో 2500 సంవత్సరాల తర్వాత అని చెప్పి. శ్రీమద్ భాగవతం 12వ స్కందం. శ్రీమద్ భాగవతం 12వ స్కందంలో చాణక్య పండితుడి గురించి ఉంది. ఇలా వస్తాడు ఒక పండితుడు అని చెప్పి. అవుతుంది కదా. ఆ చాణక్య పండితుడు మళ్ళీ కలియుగంలో భగవంతునికి అవతారం గురించి ఆయన కూడా మళ్ళీ భవిష్యవాణి చెప్పడం జరిగింది. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు అంత ఎక్కువగా చాణక్య పండితుడి గురించి ప్రస్తావన చేసేవారు. అందుకే మనం కూడా చర్చిస్తున్నాం, లేకపోతే ఎందుకు మనం చర్చిస్తాం? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. ముందుకు వచ్చి మాట్లాడు. అదే కదా చెప్పింది, కలహ చెన్నవ్ అని చెప్పి అన్నారు. అందుకే కలియుగంలో గోప్యమైనటువంటి అవతారంగా వస్తాడని చెప్పి అన్నారు. గోప్యమైనటువంటి అవతారం అంటే దాని అర్థమే అందరూ కూడా దాన్ని తెలుసుకోరని చెప్పి అర్థం. శాస్త్రం అనేది చూడండి, శాస్త్రం అనేది అందరికీ ఇవ్వబడిన, ఇది ఎలాంటిదంటే శాస్త్రం అనేది ఒక మెడికల్ షాప్ లాంటిది అనమాట. మీకు అర్థమవుతుందా? శాస్త్రం అనేది ఒక ఔషధాల అంగడి ఉంటుంది. ఔషధాల అంగడికి వెళితే అనేక రకాల ఔషధాలు ఉంటాయి. అన్ని ఔషధాలు ఒకరి కోసమే కాదు, ఎవరి యొక్క వ్యాధిని బట్టి వాడు ఔషధాన్ని స్వీకరించాలి. అలాగే వైదిక శాస్త్రాల్లో కూడా మనకి అనేక రకములైనటువంటి ఉపదేశాలు ఇవ్వబడ్డాయి. అయితే ఏ ఉపదేశం ఎవరికి ఇవ్వబడింది అనేది ప్రామాణికమైనటువంటి గురువు నిర్ణయించాలి. ఎలాగంటే మనకి స్త్రీ ధర్మాలు విడిగా చెప్పబడ్డాయి, పురుష ధర్మాలు విడిగా చెప్పబడ్డాయి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులకి విడివిడిగా అనేక రకాల ధర్మాలు చెప్పబడ్డాయి. బ్రహ్మచారి గృహస్థ వానప్రస్థ సన్యాసులకి విడివిడిగా ఉపదేశాలు ఇవ్వబడ్డాయి. అర్థమవుతుంది కదా. అలాగే మనకి 18 పురాణాలు ఉన్నాయి. మళ్ళీ అందులో సత్వగుణంలో ఉన్న వాళ్ళకి కొన్ని, రజోగుణంలో ఉన్న వాళ్ళకి కొన్ని, తమో గుణంలో ఉన్న వాళ్ళకి కొన్ని ఉన్నాయి. ఇలా వైదిక శాస్త్రాల్లో ఎన్ని రకాల జనులు ఉన్నారో అన్ని రకాల జనుల్ని ఉద్ధరించడానికి అన్ని రకాల ఉపదేశాలు ఇవ్వబడ్డాయి. కాబట్టి అందులో ఆశ్చర్యం లేదన్నమాట. అర్థమవుతుంది కదా. కాబట్టి వారి యొక్క నిజాయితీని బట్టి, వారి యొక్క శుద్ధతను బట్టి వారు ఆయా సాంప్రదాయాల వైపు ఆకర్షితులవుతారు. ఆ విధంగా ఆయా సాంప్రదాయాల వైపు వాళ్ళు ఆకర్షితులై వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఉద్ధరింపబడతారు. వాళ్ళకి వచ్చిన నష్టమేం లేదు. అర్థమవుతుంది కదా. సో మన యొక్క పరిస్థితిని బట్టి మనం ఈ సాంప్రదాయానికి వచ్చాము, అది మన యొక్క అదృష్టం. అంటే మనం ఆకర్షితులయ్యామా లేదా ఆచార్యుల యొక్క ప్రచారం వల్ల మనం వచ్చామా అనేది మనకు తెలిసిన విషయమే. సో అట్లా అందుకే మహాభారతంలో ఒక శ్లోకం ఉంది. ఒక్క నిమిషం, ఇంకా ప్రశ్నకి సమాధానం చెప్తున్నాను. మహాభారతంలో ఒక శ్లోకం ఉంది. అందుకే ఏం చెప్పారంటే, నువ్వు ఆ శ్లోకం చెప్పగలవా? గుర్తు రావట్లేదు. ఏంటది? తర్కో అప్రతిష్ట శృతయో విభిన్న. చూడండి, తర్కం ద్వారా సత్యం అనేది ప్రతిష్ఠితం కాదు. తర్కం అంటే లాజికల్గా చర్చించడం వల్ల. తర్కో అప్రతిష్ట శృతయో విభిన్న. సరే, తర్కం ద్వారా సత్యం తెలియదు అని చెప్పి అంటున్నారు. పోనీ శాస్త్రాన్ని వెళ్ళి పట్టుకుందాం అంటే శృతయో విభిన్న. చూడండి, శాస్త్రాలు కూడా రకరకాలుగా చెప్పుకున్నారు. అర్థమవుతుంది కదా. ఇంకేమన్నారు? తర్కో అప్రతిష్ట శృతియో విభిన్న నాసా ఋషిర్యస్య మతం నా భిన్నం. కొన్ని ఋషుల దగ్గరికి వెళ్ళి అడుగుదామంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. ధర్మస్య తత్వం నిహితం గుహాయాం. చూడండి, ధర్మం యొక్క తత్వం అనేది చాలా రహస్యమైనటువంటిది. ఎలా తెలుసుకోవాలి మరి? మహాజనో ఏన గతసపంతాహ. మహాజనులు ఎవరైతే వస్తారో వారి యొక్క అడుగుజాలను మనం అనుసరించాలి. మరి ఒక వ్యక్తి మహాజనుడా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే వాళ్ళ యొక్క ఆచరణను బట్టి మనం తెలుసుకోవచ్చు. మరి శ్రీల ప్రభుపాదుల వారు మనం చూడొచ్చు. చైతన్య మహాప్రభు వచ్చి ఆయన స్థాపించిన ఉద్యమం ఎలా ఉంది అంటే ఆయన చేసినటువంటిది ఏమిటి? అలాగే శ్రీల ప్రభుపాదుల వారు కొన్నాళ్ళు పోతే శ్రీల ప్రభుపాదుల వారు ఇలాంటి కార్యం చేశారని ఎవరు నమ్మకపోవచ్చు. చూడండి, ఇప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా కృష్ణ చైతన్యం అనేది చూడండి, ఆధునిక ఫిలాసఫర్లు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు కూడా చెప్పే విషయం ఏమిటంటే, మహమ్మద్ ప్రవక్త వచ్చినటువంటి ఎన్నో సంవత్సరాలకి గాని ఈ ముస్లిం మతం అనేది ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం కాలేదు. యేసుక్రీస్తు వచ్చినటువంటి కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా క్రైస్తవ మతం అనేది బయటికి వెళ్ళలేదు. వాళ్ళు ఏమని విశ్లేషిస్తారంటే, శ్రీల ప్రభుపాదుల వారు వచ్చిన అతి కొద్ది కాలానికే ఇంత వేగంగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి మరొక ధర్మ విధానం లేదని చెప్పి ఆధునిక అబ్జర్వర్స్‌లు చెప్తారండి. కొన్నాళ్ళు పోతే ఇంకో 100 సంవత్సరాలు పోతే ఎవరు నమ్మలేకపోవచ్చనమాట. ఏంటి ఇంత త్వరగా ఇలా విస్తరించిందా అని. అర్థమవుతుంది కదా! సో, కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి. మహాజనులంటే వాళ్ళ యొక్క వ్యవహారాలు బట్టి మనకు అర్థమవుతుంది వాళ్ళు మహాజనులా కాదా అని. అట్లా. చెప్పండి, ఆన్‌లైన్‌లో ఎవరికో ప్రశ్న ఉంది? హరే కృష్ణ. చెప్పండి. ప్రణామాలు చెప్పండి. చెప్పండి. మనకి శాస్త్రం పరంగా బ్రహ్మ అంతమైన తర్వాత మనకి అనేది యుగం అనేది మొత్తం పోతుంది అని విన్నాను కదా శాస్త్రం వల్ల. ఏమంటారు? అంటే ప్రభుజీ మనకి ఇప్పుడు కలియుగం అంతం అయిపోతుంది అని మన శాస్త్రం ప్రకారం అంటే బ్రహ్మకి మన సంతలో పూర్తి అయిన తర్వాత మన కలియుగం పోయి సత్యయుగం వస్తుందని మన శాస్త్రం పరంగా ఉంది. అలా కాదు, అది తప్పు మీరు అర్థం చెప్పేది. బ్రహ్మకి 100 సంవత్సరాల తర్వాత సత్యయుగం రావడం కాదు. బ్రహ్మ యొక్క ఒక పగటి సమయంలో 1000 సత్యయుగాలు గడుస్తాయి. నాకు చెప్పడంలో కొంచెం తప్పు ఉంది ప్రభుజీ. అంటే ఇప్పుడు సైన్స్ వచ్చి మనకి 2012 యుగానికి పూర్తి అయిపోతుంది, ఏదో ఆస్ట్రాయిడ్ వచ్చి పడిపోతుంది అన్నట్టు మనకి చూపిస్తుంది ప్రభుజీ. అవన్నీ నిజము ఏంటి ఇవి అని మీకు ఒక మంచి హాస్యాస్పదమైన విషయం ఒకటి చెప్తాను. నేను 2007వ సంవత్సరంలో 1999 యుగాంతం అనేటువంటి ఒక పుస్తకాన్ని చదివాను. విశేషం ఏంటంటే 1999 యుగాంతం అనే పుస్తకం 2006లో అమ్ముతుంటే జనం కొనుక్కొని చదువుతున్నారు. మీకు అర్థమవుతుంది కదా? ఎక్కిరాల వేదవ్యాస్ అనేటువంటి ఒక వ్యక్తి, అతడు ఒక పుస్తకం రాశాడు 1999 కలియుగాంతం అని చెప్పి. అది 2006 సంవత్సరంలో నేను చూశాను. అది మాత్రమే కాదు, దాదాపుగా ఒక 3-4 సంవత్సరాల క్రితం, అంటే ఎంత, 2011లో మేము ఎక్కడో ఒక దగ్గర బుక్ స్టాల్ పెడితే వాళ్ళు కూడా వచ్చి పక్కన బుక్ స్టాల్ పెట్టారు. 1999 కలియుగాంతం పుస్తకం ఇంకా అమ్ముతున్నారు, ఇంకా జనం కొనుక్కొని చదువుతున్నారు. ఏం చెప్తున్నాం చెప్పండి. హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ. శ్రీ చాణక్య నీతి శాస్త్రం की जय. శ్రీల ప్రభుపాద की जय. వంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సంసార దావానలీలోకా ప్రాణాయ కారుణ ఘనాఘనత్యం సకల్యాణ గుణార్ణవశ వందే గురు శ్రీ చరణారవిందం.